దోసకాయ చింతతొక్కు కాంబినేషన్లో దోసకాయ పచ్చడి అండి. ఏమేమి కావాలో చూద్దాం. దోసకాయలు, ఉల్లిపాయ, తెల్లగడ్డలు, చింతతొక్కు, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. దోసకాయ పచ్చడికి మనకు కావాల్సిన పదార్థాలండి ఇవి. దోసకాయలు, పచ్చిమిర్చి ఫస్ట్ తీసుకొని నీట్గా వాటిని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దోసకాయ తీసుకొని మీకు తొక్కతో పాటు కావాలంటే తొక్కతో పాటు కట్ చేసుకోండి. లేదు నేను తొక్క తీసుకుంటామంటే తొక్క తీసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే తొక్క తీయనండి, కొంచెం ఫైబర్ మంచిగా ఉంటుంది కదా అనేసి నేను తొక్కతో పాటు వేస్తాను. ఒకసారి ఇక్కడ దోసకాయ చేదుందో లేదో ఒకసారి మీరు చూసుకోండి, లేదంటే పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ముందుగానే చూసుకొని కట్ చేసుకోండి. మీకు విత్తనాలతో పాటు కట్ చేసుకుంటానంటే విత్తనాలతో పాటు కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ విత్తనాలు తీసేసానండి. మీకు దోసకాయ ఏ సైజులో కావాలంటే ముక్కలు ఆ సైజులో కట్ చేసుకోండి. నేను మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. అన్ని ముక్కలు కొంచెం మీడియం సైజులో అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దోసకాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి కొంచెం చిన్నగా. చింతకాయ పచ్చడి, తెల్లగడ్డలు, కొంచెం కల్లుప్పు అండి. పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కల్లుప్పు, మీకు సాల్ట్ కావాలంటే సాల్ట్ అయినా వేసుకోండి. కొన్ని తెల్లగడ్డ వేసేసుకోండి. వేసేసుకొని మరీ మెత్తగా దంచుకోవద్దండి, కొంచెం కచ్చా పచ్చగా, అంటే ఎలా దంచుకోవాలో నేను వీడియోలో చూపిస్తానండి. ఆ విధంగానే మీరు దంచుకోండి. కొంచెం కచ్చా పచ్చగా అలా దంచుకున్న తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదండి చింతతొక్కు, ఆ చింతతొక్కు కూడా అందులో వేసేసేయండి. చింతతొక్కు వేసిన తర్వాత ఇది కూడా మరీ ఎక్కువ పేస్ట్ లాగా దంచుకోవద్దండి, కొంచెం కచ్చా పచ్చాగానే ఇది కూడా దంచుకోండి. నేను వీడియోలో అది కూడా చూపిస్తాను చూడండి. ఆ విధంగానే దంచుకోండి మీరు కూడా. అంటే కొంచెం మనకి పచ్చడి ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. మరీ మెత్తగా దంచుకుంటే అంత మంచిగా అనిపించదు పచ్చడి. అలా కచ్చా పచ్చాగా దంచుకోండి. మీకు ఉల్లిపాయ కావాలంటే ఇక్కడ ఉల్లిపాయ వేసుకోవచ్చండి. ఒక 2-3 రోజులు పచ్చడి ఉండాలి అనుకుంటే వేసుకోకండి, ఇలా ఉంచుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అందులో వేసేయండి. వేసేసి ఇవి కూడా మరీ మెత్తగా దంచుకోవద్దండి, ఇవి కూడా కచ్చా పచ్చగానే దంచుకోండి. ఎందుకంటే మనకి అన్నంలో తినేటప్పుడు నోటికి పంటి కింద అలా ఒక్కొక్క ముక్కలు కొంచెం కచ్చా పచ్చగా తగులుతుంటే పచ్చడి మంచిగా అనిపిస్తుందండి మనకి టేస్ట్. ఇది మొత్తం తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టుకోండి. కొంచెం ఆయిల్, అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం తక్కువ వేస్తే చింతకాయ తొక్కు కదా అండి, ఎక్కువ మనకి అంటుకుపోతుంది. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. దాని తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని పచ్చిశనగపప్పులు 3 కొంచెం దోరగా వేపుకోండి. వేపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి ఉల్లిపాయలు, అలా దోరగా వేయించేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇవి కూడా ఎక్కువ వేగనివ్వద్దండి. కలర్ ఎలా రావాలో మీకు వీడియోలో చూపిస్తాను, ఆ విధంగానే వేపుకోండి. ఆ విధంగా కొంచెం మనకి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఆ కలర్ వచ్చేంత వరకు మీరు ఆనియన్స్ వేపుకోండి. దాని తర్వాత అందులోనే కొంచెం నేను చూపిస్తాను చూడండి, అంత కొంచెం పసుపు వేసేసుకొని దాని తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలండి వెల్లుల్లి, ఆ వెల్లుల్లి కూడా వేసేసుకోండి. దాని తర్వాత కరివేపాకు కూడా అందులోనే వేసేసుకోండి. ఆ 3 కొంచెం లైట్గా వేగనివ్వండి. మంచిగా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా పచ్చడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చడి మొత్తం అందులోకి వేసేయండి. ఆ పచ్చడి మొత్తం మంచిగా కలుపుకొని అది మనకి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, మనకు అర్థమవుతుంది. కొంచెం అడుగు కూడా అంటుకుంటూ ఉంటుందండి. ఆ పచ్చడి వేగే కొద్దీ మనకి స్మెల్ అర్థమవుతుంది, మంచి స్మెల్ వస్తుందండి. వేగిందని మనకు ఈజీగానే మనం కనుక్కోవచ్చు. నేను చూపిస్తానండి మీకు వీడియోలో. ఆ విధంగా వేగేంత వరకు కలుపుతూ ఉండండి, లేదంటే బాండీకి అది అంటుకుపోతుంది. అదిగోండి
ఆ విధంగా ఆ పచ్చడి అలా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. చింతతొక్కు దోసకాయ పచ్చడి అండి, అది చాలా బాగుంటుందండి టేస్ట్. మా సైడు ఎక్కువ పెళ్ళిళ్ళలో అలా ఎక్కువగా పెడతారండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.